ఒక ఊరిలో అర్జున్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి ప్రకృతి, పక్షులు, చెట్లంటే ఎంతో ఇష్టం. కానీ ఊరిలో చాలామంది తమ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం మొదలుపెట్టారు. వీధులు కలుషితమై చెట్లు నాశనమయ్యాయి. ఒకరోజు రాత్రి అర్జున్ కంటికి నిద్ర పట్టలేదు. అతను బయటికి వచ్చాడు. అప్పుడే భయంకరమైన శబ్దం వినిపించింది. ఊరి మధ్యలో చెత్త రాక్షసుడు ఉద్భవించాడు. అతడు ప్లాస్టిక్ బాటిళ్ళు, ఆవిరిపోయిన బ్యాగులు, పేపర్లు దేంతోనైనా తయారై ఊరిని మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్జున్ భయపడకుండా అడిగాడు, నీవెవరు? ఇలాగే ఎందుకు చేస్తున్నావు? నేను మీరు తయారు చేసిన చెత్త రాక్షసుడిని. మీరు ప్లాస్టిక్ పడేసినా ప్రతిసారి నేను బలవంతుడినయ్యాను. అర్జున్ అర్థం చేసుకున్నాడు. చెత్తను తగిన రీతిలో పారవేయకపోవడం వల్ల ఈ రాక్షసుడు పుట్టాడు. అర్జున్ తన మిత్రులతో కలిసి ఊరంతా శుభ్రం చేయడం ప్రారంభించాడు. రీసైక్లింగ్, వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం, మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో ఊరు తిరిగి పచ్చదనంతో నిండి చెత్త రాక్షసుడు కనిపించకుండా పోయాడు. ఊరంతా అర్జున్ని ప్రశంసించింది. అతడు చిన్నవాడైనా ఒక గొప్ప మార్పును ప్రారంభించాడు. చిన్న మార్పులే పెద్ద సమస్యలకు పరిష్కారం. మన భూమిని శుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీరు చూడాలనుకునే వీడియోని కామెంట్ చేయండి.